మీడియాకి సోషల్ మీడియాకి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పరిచయం చూసుకోవాలా. నేను గత 45 సంవత్సరాలుగా వివిధ రాజకీయ పార్టీలు అంటే ఏక పార్టీగా కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశాను. నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను కూడా కిసాన్ కాంగ్రెస్లోనే పనిచేశాను నేను చివరిదాకా కూడా. సరే, తర్వాత ఇప్పుడు రాష్ట్ర సంక్షేమ రైతు తరఫున రాష్ట్ర రైతు సంక్షేమ సంఘం కింద రిజిస్టర్ చేయించుకొని ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఉండబడినటువంటి రైతు సమస్యలు ఏమైనా ఉంటే ఒక ప్రశ్నించే గొంతుగా ఉండాలనే ఆలోచనతో ఆనాడు నా రాజకీయ గురువు అయిన సంజీవ్ రెడ్డి గారి దగ్గర నేను పెరిగినటువంటి వ్యక్తిని. ఆ తరహాలో చాలా రోజుల తర్వాత ఈ ప్రెస్ క్లబ్కి వచ్చి ఈనాడు నాకు ఒక ఉద్దేశం ఏంటంటే ఈనాడు కృష్ణా నది పరివాహ ప్రాంతానికి సంబంధించినటువంటి కృష్ణా బోర్డుని గత ప్రభుత్వంలో ఎందుకు విశాఖపట్నం ప్రాంతానికి పెట్టాల్సి వచ్చిందో దేనికి పెట్టారనే ఉద్దేశం ఆంతర్యం అంటే ఎవరికి తెలియదు. కానీ కృష్ణా బోర్డుని వేసుకుని విశాఖపట్నంలో నెలకొల్పడం జరిగింది. అయితే ఈనాడు కృష్ణా బోర్డు యొక్క పరివాహక ప్రాంతం రాయలసీమ 4 జిల్లాలతో పాటుగా నెల్లూరు, ప్రకాశం, ఈ 5-6 జిల్లాలు కృష్ణ జిల్లాకు సంబంధించినటువంటి పరివాహక ప్రాంతంలో ఉండాల్సినటువంటి కృష్ణా బోర్డు చేసేపోయి విశాఖపట్నంలో పెట్టడం అనేది రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం. సమాచార సంబంధాలు, కమ్యూనికేషన్ సంబంధాలు, కృష్ణా బోర్డులో ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి ప్రాంతం విశాఖపట్నం పోయి సాధారణమైన రైతు కొనుక్కోవాలన్నా కూడా ఎసులుబాటు లేకుండా పోయింది. అయితే ఇప్పుడు మేము కోరేదల్లా మా బాధల్లా రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మేము చెప్పేది ఏంటంటే ఈ ప్రాంతంలోనే అందుబాటులో రైతాంగానికి ఉండాలనేది మా ప్రధానమైనటువంటి ఆలోచన. ఆ ప్రాంతంలో ఉండాలంటే రాయలసీమలో 4 జిల్లాల్లో అయినా నెలకొల్పొచ్చు, లేదా కృష్ణాలో, లేదా నెల్లూరులో అయితే ఇప్పుడు ఉండబడినటువంటి 13 జిల్లాలో అతిపెద్ద ప్రాజెక్టులు సోమశల, కండలేరు ఈ ప్రాంతంలో కృష్ణానది ప్రాంతాన్ని నుంచి మనకి నీటిని పాటించుకొని అవకాశం వెసులుబాటు ఉన్నది. ఇప్పుడు మనం దరిదాపుగా 78 టీఎంసీలు సోమశలు మనకి ఈ సంవత్సరం వర్షాభావం లేకపోయినా అదే కృష్ణా నీటిని మనం ఈరోజు దరిదాపుగా 50 టీఎంసీలు నడుపుకోగలుగుతుంది వర్షాభావం తక్కువైనప్పటికీ. అయినా ఈనాడు కృష్ణా బోర్డులో మన వాటాలు దీనికి ఉండబడినటువంటి ఉమ్మడి రాష్ట్రం విడిపోబోయే ముందు తెలంగాణతో పాటుగా మూడు రాష్ట్రాలతో కలిపి ఉన్నటువంటి కృష్ణానది జలాలు మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అయితే ఇప్పుడు అదే కృష్ణ జలాల్లో తెలంగాణకు వచ్చేటప్పటికి కలంకుర్తి, కోయిలసాగరు, నెట్టుంపాడు, భీమాకి తెలివితేటలుగా ఎలాంటి వివాదాలు లేకుండా పరిపూర్ణంగా సంతృప్తిగా పారుదలకి ఇవాళ కృష్ణా నీటిని వాడుకుంటున్నారు ఆ ప్రాజెక్టులో, గత ప్రభుత్వంలో కానీ ఆ ప్రభుత్వంలో కానీ. మరి కృష్ణా బోర్డుని ఆ సందర్భంలో నీళ్లు రాయలసీమగా లేక గత ప్రభుత్వం అధినేత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కృష్ణ జలాల గురించి ఎక్కడ రిజిస్టర్ చేస్తారో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలా, ప్రజలకు తెలవాలా. కర్నూలులో చేసావు, కర్నూలులో నువ్వు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ రోజు విశాఖపట్నంలో కదా చేయాలా? నువ్వు ఆ రోజు ఈ కృష్ణానది పరివాహక ప్రాంతం రైతాంగానికి అందుబాటులో తీవ్రమైన నష్టపోతుందని కదా కృష్ణ జలాల పైన మీరు కర్నూలులో చేసింది. మరి కృష్ణా బోర్డుని అధికారంలోకి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మీరు నెలకొల్పాల్సిన రైతాంగానికి అందుబాటులో ఈరోజు ఎదురుబాటు 3 జిల్లాల్లో పంచిన బచావత ట్రిబ్యునల్లో పంపక నీటిలో సుప్రీంకోర్టులోకి వాదన ఇచ్చుకొని కర్ణాటక, మహారాష్ట్ర, ఇవాళ 3వ రాష్ట్రం తెలంగాణ. మనం అసలు ఆ వాదన ఏమైనా మనకి ఎన్ని నీళ్ళు వస్తున్నాయో, ఎన్ని పోతున్నాయో ఈ ప్రాజెక్టులో మనం తర్వాత బ్రిజేష్ కుమార్ కమిషన్ వచ్చిన తర్వాత ఎదురుబాటు తెలుసుకునే అవకాశాలు లేకుండా పోయింది. అందుకని మేము కోరేదల్లా ఏంటంటే ఈరోజు రైతాంగానికి అందుబాటులో ఉంటే మేము ఏదన్నా అర్జీ ఇచ్చి అసలు ఈ నీటిని ఏ ప్రాంతానికి ఎంతెంత వాళ్ళకి ఎంత పోతుంది, మనకి ఎంత పోతుంది, మన నీటి హక్కులు ఎంత ఉపయోగించుకుంటున్నాం, ఈ లోపాలు ఎక్కడ జరుగుతుంది, దీన్ని ప్రభుత్వాల దృష్టికి పెద్దలకు చేసిపోయి రైతాంగానికి తెలిపి చైతన్యవంతులు చేయాలన్నది వాళ్ళ నష్టపరిహారం నివారించడానికి మన బాధ్యతగా ఈ లోహితాన్ని రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని దీని యొక్క పరిణామాన్ని పెంచేదానికి రైతులు తెలుసుకోవాలి. రైతులకు ఏమంటే నీటి హక్కుల కంటే కూడా వాళ్ళకి వర్షాలు పడ్డాయా, డ్యాములు నిండినాయా, నీళ్లు పారుతున్నాయా అనేది తప్ప ప్రాజెక్టు యొక్క పరిణామం పురాతనగా వచ్చినటువంటి ప్రాజెక్టులో రక్షణ వలయంలో భద్రంగా ఉన్నాయా, వీటిలో గేట్లు ఈ రోజు జరుగుతున్నటువంటి ఇంత ఉంటేనే మనకే భయం వస్తుంది. ఎప్పుడో పురాతన సోమశల అప్రాణం చూసుకోండి, ఈ జిల్లాలో ప్రధానమైనటువంటి ప్రాజెక్టు 12-13 గేట్లు కలిగినటువంటి సోమశల ప్రాజెక్టు అప్రాణం ఇంత కొట్టుకొని పోతే మరి ప్రభుత్వం అయితే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వస్తే ఈనాటికి పనులు పూర్తి కాలేదు, చేయలేదని అంటే ఈ జిల్లాలో రేపు నష్టం జరిగింది ఒక్కరు మిగులుతుందా? అడిగేవాడు ప్రశ్నించేవాడు మిగులుతుందా? చేసినోడు ఏ రాష్ట్రంలోనే ఉంటాడు.
ఇక్కడ అడిగా కూడా అందరం సముద్రంలో ఉంటాం. అందరూ ఒక నాలుగు గతంలో బ్రహ్మం గారు చెప్పినట్టుగా నెల్లూరు జిల్లా నీలసదమని సాక్షాత్ ముఖ్యమంత్రి వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించి ఆనాడు రైతులకు మేమే కలెక్టరేట్ పోయి మేమే ఫిర్యాదు చేస్తాం. జిల్లా ప్రమాద స్థాయిలో ఒక సముద్ర రక్షణ ప్రాజెక్టు ఉంది కాబట్టి వెంటనే కాపాడమని ప్రతిపక్షం గుర్తించింది. మేము అధికారంలోకి వస్తామని చేస్తామని ఆయన మాట ఇచ్చిండు. స్వయంగా హెలికాప్టర్లో వచ్చిండు, పరీక్షించిండు, ఆదేశాలు ఇచ్చిండు. మీ మీడియా, మీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ ఆనాడు ఎన్నో మనం ఇది వెంటనే పనులు ప్రారంభించమన్నాడని జిల్లా ప్రజలు చెప్తే సంతోషపడ్డారు. ఇప్పుడు పనులు ప్రారంభం కాలేదని వింటా ఉన్నాం. ఇలాంటివి కూడా నిర్లక్ష్యానికి వహించకూడదు. అందరి బాధ్యత కూడా ఇది. లోహితాన్ని కోరుకున్నప్పుడు ఇట్లాంటి అయినా కూడా చేయాలని, ఇట్లాంటి ప్రమాదం నుంచి నివారించాలని మన జిల్లాలో ఉండబడినటువంటి సంగం బ్యారేజీ గేట్లు దర్యాప్తుగా బండి నెల్లూరు బ్యారేజీ ఉంది. ఈరోజు సలహాదారుడుగా ఆయన పెద్ద అనుభవం కలిగినటువంటి ఆయన కన్నయ్య నాయుడు గారిని పెట్టుకుంది. ఆయన కూడా ఈ జిల్లాకు ఒకసారి చేసుకొచ్చి ఈ గేట్లన్నింటిని కూడా చూపించి ఇప్పుడు కలిగి రిజర్వాయర్ అవి కూడా ఎప్పుడు పురాతన గెట్టు ఏం ప్రమాదం జరిగినా ఇప్పుడు దాన్ని చేసుకోలేని పరిస్థితి ఎత్తులుబాటు లేకుండా ముందు చెట్టుగా చర్యలు ప్రమాదాన్ని నివారించాలని ఈ బోర్డును చేసుకొచ్చి ఈ ప్రాంతంలో నెలకొల్పాలని మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఆశిస్తూ ఈ ప్రభుత్వాన్ని మిగిలి వేడుకుంటున్నాం సార్.